నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే విశాఖ తీరంలో సరికొత్త కాఫీ రుచులు సన్ కేఫేను ప్రారంభించిన విశాఖ పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి. ఆర్కే బీచ్లో సాన్ క్యాఫే ఇనాగ్రేట్ చేయడం, లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాఫే మన దేశంలో, మన ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ ఇలా బీచ్ చూస్తూ, సముద్రం చూస్తూ, ఈ చల్లని గాలి ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగడానికి అదృష్టం చాలామందికి దొరకదు. సో ఈ క్యాఫే అంటే ఎంతో అందమైన లొకేషన్. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చల్లని గాలి, అందమైన దృశ్యాలు. సో అది చూస్తూ, అది ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగడం, అది అదృష్టవంతులు మాత్రమే ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవిస్తారని నేను భావిస్తున్నా. ఈ మంచి ప్రోగ్రామ్, ఇది ఒక ఇన్నోవేటివ్ షాప్. అది క్యాఫే విత్ ఎంజాయ్మెంట్ అండ్ బ్యూటీ, నేచురల్ బ్యూటీ, ఇది అన్నీ కలిపి మన ప్రేక్షకులకు, మన గెస్ట్కి, వైజాగ్ వాసులకు ఇది ఇవ్వడం ఇక్కడ ఈ సాన్ క్యాఫేలో, అది మన అందరికీ చాలా ఆనందంగా ఉంది. వైజాగ్ వాసులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ కాఫీ త్రాగుతూ ఈ ఎంజాయ్ చేయండి అని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సాన్ క్యాఫే మేనేజ్మెంట్ స్థాపించిన అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇటువంటి క్యాఫేలు మన వైజాగ్లో ఇంకా మీరు స్థాపించాలి నేను కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ డాక్టర్ శృతి. ఈరోజు మన సిపి గారి చేతుల మీదుగా సన్ కెఫేని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సన్ కెఫే మొదటి సేవా కార్యక్రమంగా బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా కౌంటర్ రిబ్బన్ కట్ చేయడం జరిగింది. అయితే కాఫీ షాప్ అందరూ పెడతారు, ఇందులో ప్రత్యేకత ఉంది అని మేము చెప్తున్నాం. ఎందుకు అంటే కోస్టల్ బెల్ట్లో ఈ కాఫీ షాప్స్ని మేము డెవలప్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము ఎంత కమర్షియల్గా వెళ్తున్నామో అరకు కాఫీ రైతులకు కూడా మా తరఫున మేము చేయగలిగినంత సపోర్ట్ ఈ సన్ కెఫే ద్వారా అందించడానికి ఇది ఒక మొదటి అడుగు. సో అదేవిధంగా కమర్షియల్ వేలో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రాంచైజెస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ 9 ఫ్రాంచైజెస్ కన్ఫర్మేషన్ అయ్యాయి. బట్ ప్లేస్, లొకేషన్, అవైలబిలిటీ అన్నీ చెక్ చేసుకున్నాక వాటికి అప్రూవల్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. సో మీ అందరి సహకారం పూర్తిగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా ధన్యవాదాలు.